కోసం లేకుంటే ఇతర టెర్రరిస్ట్ యాక్టివిటీస్ నిలువరించడం కోసం ఇట్లాంటి వాటికే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఎలా ఉంది. కానీ విపక్ష రాజకీయ పార్టీల్ని అడ్డుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ అంగీకరించదు అనేటువంటిది. కానీ కన్ఫెషన్ స్టేట్మెంట్ చూస్తే ఎందుకు ఫోన్ ట్యాప్ చేయాల్సి వచ్చిందని వాళ్ళు చెప్పారు అనేటువంటిది వాళ్ళ ఆ స్టేట్మెంట్ బయటకు వచ్చింది. గుడ్ ఈవినింగ్ పివి గారు, మీకును ప్యానల్లో పాల్గొంటున్న మిత్రులందరికీ నమస్కారం. కేసీఆర్ గారు ఒక టీవీ ఇంటర్వ్యూలోనే ఈ ప్రశ్న అడిగితే స్పష్టంగా చెప్పారు. ఏం జరిగింది, ఎలా జరుగుతుంది అనేది చాలా వివరంగా చెప్పారు. వారు చెప్పాక ఇక అంత మిక్కిలి మేము చెప్పడానికి కూడా ఏముండదు అని. కానీ ఇన్ కంటిన్యూషన్ ఇప్పుడు మన మిత్రులు మాట్లాడిన దానికి నేను కూడా కొన్ని చెప్పాలి. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బులు చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ రమారమి బీఆర్ఎస్ ఎంత ఖర్చు పెట్టారో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా అంత ఖర్చు పెట్టారు. దొరికినాయి ఎన్ని, దొరకని ఎన్ని. తర్వాత మన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా డబ్బులు దొరికినాయి. మొన్న అయితే మేము గవర్నమెంట్లో లేవు. మరి మనం ఫోన్ ట్యాపింగ్ చేసే దొరకబట్టారా? చాలా కోట్లు దొరికినాయి మన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా. తర్వాత ప్రభుత్వం ఉన్నది. నేను చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో కూడా నేను ఉండినప్పుడు కీలక నేతగా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ వస్తే మైక్రో లెవెల్ ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గర ఉండేది. ఆ నాయకుని కూర్చోబెట్టి నువ్వు ఏం చేస్తున్నావు, ఎక్కడ తింటున్నావు, ఎడమంటున్నావు, ఏం పోతున్నావు, నీ క్యారెక్టర్ ఏంది, నీ నడవడికి ఏంది, పూసా కూర్చున్నట్టు చెప్పేది. అవన్నీ ఫోన్ ట్యాపింగ్ చేసి కాదు. ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థ చాలా బలంగా ఉండేది. ప్రాంతీయ పార్టీలు ప్రధానంగా నిఘా వ్యవస్థ మీద అయితే చాలా బలంగా ఉంటారు. ఇప్పుడు కేంద్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా చాలా బలంగా ఉందని చెప్తారు. ప్రతి విషయం కూడా వాళ్ళ నోటీసులో ఉంటుందని. కేసీఆర్ గారు కూడా ఖచ్చితంగా నిఘా వ్యవస్థను పటిష్టవంతం చేసింది అనడంలో ఏ రకమైన సందేహం లేదు. మీకు తెలియదే ఉన్నది పివి గారు, నేతలు ఎంత అభద్రతగా ఉంటున్నారు, ఎంత ఇండిసిప్లిన్ ఉంటున్నారు, ఆ రాజకీయాలలో ఈ నిబద్ధత అనేది ఏ రకంగా కోల్పోయారు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కనుక పార్టీల నుంచి నేతలు మారడం, ప్రభుత్వాన్ని కూల్చేసే కుట్రలు చేయడం, కొన్ని కులాలను సరిగ్గా మరి లక్ష్యంగా ఎంచుకొని చేయడం, కొన్ని వర్గాలకు లబ్ధి చేకూర్చకపోతే ఏ రకంగా ప్రయత్నాలు చేస్తున్నారు, ఇవన్నీ కూడా మన కేంద్ర ప్రభుత్వం కూడా కూల్చడానికి ఏం ప్రయత్నం చేసింది. ఇవన్నీ ఉన్నప్పుడు నిఘా వ్యవస్థ బలంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని ప్రయత్నాలు చేస్తారు, కొంత సమాచారం సేకరిస్తారు. ఇన్ని రకాలుగా కమ్యూనికేషన్ పెరిగినాక సద్వినియోగం చేసుకుంటుండొచ్చు. అది చట్ట పరిధిలో చేశారా, చట్ట పరిధిలో చేయలేరా అనేది విచారణ వాస్తవంగా చిన్న స్థాయి అధికారులను మాత్రమే ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసింది వారు చెప్పింది కూడా మీడియాలో ప్రచారం అయ్యేది తప్ప ఎంత మేరకు వాళ్ళు చెప్పిండ్రు, నిజంగా చెప్పిందే ప్రచారం అవుతుందా, అధికారుల నుంచి బ్రీఫింగ్ అయితే రాలేదు. తర్వాత వారి పైన కూడా అధికారులు ఉన్నారు. ఏది ఇప్పుడు రాధాకిషన్ రావు గారు అంటారు, ఆయన డిఎస్పీ క్యాడరు, ఏసీపీ క్యాడరు టాస్క్ ఫోర్స్ లో ఉన్నారు. ఆయన భుజంగరావు గారు ఉన్నారు, ఆయన మొన్ననే అడిషనల్ ఎస్పీ అయిండు. ఇంటెలిజెన్స్ ఈయన డిఐజీ క్యాడరే ప్రభాకర్ రావు గారు, ఆయన పైన ఐజీ క్యాడర్ ఉన్నారు, డీజీపీ స్టేట్ ఉన్నారు. ఇదంతా పై అధికారులు కూడా ఉన్నారు. కానీ వాళ్ళ తెరువు ఓడాలి లేదు, వాళ్ళ పేర్లు ఎక్కడ రావడం లేదు. అంటే ఈ చర్చ తీయడంలో లక్ష్యం ఏంటంటే కేసీఆర్ గారిని ఎట్లా ఇరికించాలి, కుటుంబాన్ని ఎట్లా ఇరికించాలి. గెలిచిందేమో తక్కువ సీట్లు కాదు, 39 సీట్లు ఇప్పుడు బలమైన ప్రతిపక్షంగా ఉంది. అధికారంలోకి వచ్చింది బొడ్డాబొట్టికి వచ్చిండ్రు. కనుక క్యారెక్టరేషన్ వాళ్ళ ఎన్నికల సందర్భంగా కూడా కుటుంబ పాలన, కుటుంబ పెత్తనం, కుటుంబానికి పదవుల అవినీతి పైన ప్రయత్నాలు చేస్తూ కొనసాగిస్తున్నారు. అంటే నామరూపాలు లేకుండా చేయాలనేది బీజేపీ కాంగ్రెస్ చేస్తున్న కుట్రలో భాగం. చట్టబద్ధంగా చేస్తే చేయండి, కానీ కానీ ఒక్క విషయం వాళ్ళు కన్ఫెషన్ స్టేట్మెంట్ లో సరే మీరు అన్నట్టు ఇతర ఉన్నాయి. కానీ వాళ్ళు పర్టికులర్గా షమీపూర్ రాజు ఎపిసోడ్ కావచ్చు, కడియం శ్రీహరి స్టేషన్ కానిపూర్ సంబంధించిన కావచ్చు, 2-3 ఎపిసోడ్లు వాళ్ళు అక్కడ ఎందుకు చేయాల్సి వచ్చింది, వాళ్ళ మధ్య ఉన్నట్టు పట్నం మహేందర్ రెడ్డికి వర్సెస్ రోహిత్ రెడ్డికి కొన్ని పర్టికులర్గా 3-4 కేస్ స్టడీ లాగా చెప్పారు వాళ్ళు ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది. దాని ఎట్లా చూడాల్సి ఉన్నాయి. అది కోర్టు నుంచి తీసుకుంది అఫీషియల్ గా, కోర్టు నుంచి తీసుకున్న రిపోర్ట్లు కోర్టు ద్వారా వచ్చిన స్టేట్మెంట్. కోర్టు ద్వారా ఇంత పెద్ద కట్ట 1 కాదు 2 కాదు కొన్ని 100 పేజీలు అనుకోండి. అది వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదో 1-2 పేజీలు కూడా కాదు,
చాలా బండిలు ఉన్నటువంటి స్టేట్మెంట్. దాంట్లో స్టడీ చేసిన తర్వాత కొన్ని అంశాలు ప్రస్తావించాం. మొత్తం 4 స్టేట్మెంట్లు కలిపితే ఉన్న కోర్టు ద్వారా అఫీషియల్గా తీసుకునే అవేమీ ఇన్లీగల్ కాదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలు సహజ సిద్ధంగా సేకరించేది. మా ప్రభుత్వంలో ఏమైంది పివి గారు అంటే బాగా ప్రచారం అయింది.